మొత్తం ముంబై స్టైల్ అయితే ఒక నమోన్ అవుతున్నాయి ఇక్కడ. లాస్ట్ వరకు అయితే చూడరు, మీరేదో ఒక నమోన్ ఉందంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20 ఫ్రెండ్స్. అగైన్ బ్యాక్ టు వరంగల్. మనం ఈరోజు వరంగల్లో అయితే వచ్చేసి మన గౌరీ గణపతి కళా ఆర్ట్స్ మనకు 100 ఫీట్ రోడ్డు లెఫ్ట్ సైడ్లోనే అయితే ఉంటుంది. షెడ్ అయితే వచ్చేసి వీళ్ళ దగ్గరనైతే లాస్ట్ టైం మట్టి గణపతులు హైలైట్ అంటే హైలైట్ హిట్ అయినాయి. మనకు ఎన్ని ఫీట్లు అంటే అన్ని ఫీట్లలో కూడా వేసి ఇచ్చిర్రు. ఒకసారి మీరు కదా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడరు. వీళ్ళ దగ్గర అయితే మంచి మంచి బొంబాయి మోడల్స్ ఉన్నాయి. మనకు దాదాపు అయితే ఒక 6 ఫీట్స్ నుంచి అయితే ఒక 18 ఫీట్స్ పైనే ఉన్నాయి గణపతులు అయితే. లాస్ట్ వరకు అయితే చూడరు. అట్లా ఒక లైక్ అయితే కొట్టేసుకోరి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరు. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి మంచి రీల్స్ వస్తాయి. అట్లనే దీని ఈ షెడ్ లొకేషన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతా. చలో వీడియో అయితే మొత్తం చూసేరి. వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20 ఫ్రెండ్స్. వరంగల్ గౌరీ గణపతి కళా ఆర్ట్స్ అయితే బొంబాయి గణపతులు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. ఒక నమోన్ ఉన్నాయి. మీరైతే షాక్ అయిపోతారు. ఈ గణపతులు అయితే వస్తే మనకు మొత్తం ముంబై స్టైల్ అట్లనే మట్టి గణపతులు. వీళ్ళ దాంట్లోనైతే లాస్ట్ టైం మట్టి గణపతులు హైలైట్ అంటే హైలైట్ హిట్ అయిపోయినాయి. అట్లనే మీకు అడ్రస్ అయితే వచ్చేసి ఎగ్జాక్ట్లీ అయితే నేను ఇక్కడ వేసుకున్నా అంటే మనకు 100 ఫీట్ కాశీబుగ్గ రోడ్ నుంచి అయితే మనకు లెఫ్ట్ సైడ్ వస్తే మనకు అపోజిట్ అయితే నక్షత్ర ఫ్యాషన్ సిటీ ఉంటుంది. దాని అపోజిట్లోనే అయితే ఉంటుంది పెద్ద షెడ్ అయితే. ఒకసారి మీరు షెడ్ అయితే చూసుకోవచ్చు. బయట నుంచి అయితే పెద్ద షెడ్ అన్నమాట. ఇదైతే వచ్చేసి ఇక్కడ బయట డిస్ప్లేలోనైతే మనకు దుర్గామాతలు చిన్న గణపతులు అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. చూసుకున్నారు కదా. ఒక్కసారి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడరు, ఎక్కడ స్కిప్ చేయకూరి. మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి. అట్లనే మన వరంగల్ చుట్టుపక్కల వాళ్ళు కరీంనగర్ అట్లనే ఇక్కడ హన్మకొండ ప్రతి ఒక్కరైతే మీకు మంచి ఇక్కడ అందుబాటులోనే అయితే ఉన్నాయి. మీరు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు అంత దూరం కూడా, ఎందుకంటే మీకు అలాంటి ఫినిషింగ్ అయితే ఇక్కడ ఉంది. ఒక్కసారి మీరు ఇక్కడ గణపతి అయితే చూసుకోవచ్చు. ఇది మనకైతే వచ్చేసి 18 ఫీట్స్ గణపతి. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. మనకు ముంబై స్టైల్లోనే అయితే ఇంకొక 12 డేస్ అయితే దీని ఇంకా ఫినిషింగ్ అయితే అయిపోతుంది. అప్పుడు కూడా వీడియో ఇస్తా, మనకు పార్ట్ 2 వస్తుంది. అది కూడా ఈ గణపతి చూసిరు కదా ఎట్లుందో. అట్లనే మీరు అక్కడ పైన ఫేస్ కట్లో కూడా మీరు చూసుకోవచ్చు. మనకు మంచిగా ఉంది ఫేస్ కట్ అయితే, డిఫరెంట్ స్టైల్ ఉంది ఫేస్ కట్ కూడా. అంటే ఆ మోడల్ ఉంది, ఆ మాదిరిగా ఉంది గణపతి కూడా. ఒక నమూనా ఉంది అనుకోరి. అట్లా మీరు ఇక్కడ ఇంకో గణపతి అయితే చూసుకుంటే ఇది కూడా మనకు సేమ్ గణపతి. ఇది 18 ఫీట్స్. ఈ గణపతికి ఆ గణపతికి మనకు ఒక ఆర్చి పెడితే ఇంకొక 20 ఫీట్స్ పైన ఉంటుంది, 20-21 ఫీట్స్ పైనే. అండ్ దాని పక్కకున్న మీరు గణపతులు అయితే చూసుకోవచ్చు. ఇవైతే మనకు వచ్చేసి ఒక 13 ఫీట్స్ పైన ఉంటుంది. మనకు ఆర్చిలతో అయితే ఒక 15 ఉంటుంది. ఈ గణపతులు అయితే చూసుకున్నారు కదా. బొంబాయి గణపతులు అయితే ఫినిషింగ్ హైలైట్ అంటే హైలైట్. నాకు మస్తు నచ్చింది. మన కొరట్లలో చూసినామంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ చూస్తున్నాం ఇదే ఫినిషింగు. మీరు హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరం లేదు. నన్ను అడుగుతానైతే చుట్టుపక్కల వాళ్ళు హనుమకొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అట్లా మన కాజీపేట ఇవి అయితే ఇక్కడ మన చుట్టుపక్కల ఊరు ఉన్నాయి కదా. ఒకసారి అయితే విజిట్ అయ్యి. అట్లా లొకేషన్ కూడా మన కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తా. అట్లా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి, మీకు మంచి మంచి రీల్స్ కూడా చూపిస్తా. అలానైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మన గణపతికి సంబంధించిన బొంబాయి గణపతికి సంబంధించిన హ్యాండ్స్ అట్లనే హెడ్ వర్కింగ్ అయితే వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ జరుగుతుంది. వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు నా ఆపోజిట్లో అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక 5 ఫీట్స్ పైన ఉంటుంది ఆర్చ్ తోటి అయితే వచ్చేసి. మీరు పైననైతే చూసుకోవచ్చు. మనకు సైడ్కు దేవతలు, పైననైతే మనకు లింగము, లింగం పైన శివుడు చూసుకున్నారు కదా. బ్యాక్డ్రాప్ ఆర్చ్ అయితే వచ్చేసి మనకు గణపతి అయితే వచ్చేసి పీఠ మీద కూర్చున్న గణపతి ఇదైతే. అండ్ ఇక్కడ నుంచి మనకు ఈ 2 గణపతులు లేదు, ఈ గణపతి కొద్దిగా వేరే ఉంటుంది. మనకు రాముడు పైననైతే మన శ్రీరామచంద్రుడు అయితే వచ్చిండు. ఒకసారి కామెంట్ సెక్షన్లో అందరైతే జై శ్రీరామ్ అయితే వేసుకోరు ఒకసారి. అట్లే ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే చూసుకోవచ్చు. బొజ్జ గణపతి మనకు డిఫరెంట్ స్టైలు. కిరీటం అయితే పైననైతే మీరు చూసుకోవచ్చు. పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి గణపతికి అయితే వచ్చేసి. చూసిరు కదా. కలరింగ్ అయినాకనైతే కంపల్సరీ వస్తా, మంచి మంచి గణపతులు చూపిస్తా మీకు. అట్లనే ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు డబుల్ షేడ్ స్టైలు మహారాజులో కూర్చున్న గణపతి. మనకు పూణేలో ది మోస్ట్ ఫేమస్ గణపతి అన్నమాట. మనకు అదే స్టైల్లో సిట్టింగ్లో అయితే ఇచ్చిర్రు మనకు. కానీ ఒక హెడ్ డిఫరెంట్. మీరు చెవులలో కూడా చూసుకోవచ్చు. మంచిగా మనకు డిజైనింగ్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మీరు ఆర్చి చూసుకున్నట్టయితే ఇంకా హైలైట్ ఉంది. ఆర్చి అయితే వచ్చేసి ఆర్చితోటే ఈ గణపతి ఇంకా లుక్ ఉంటుంది నాకు తెలిసి అయితే. అండ్ ఇటు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇటు నుంచి ఇటు దాకా అన్ని సేమ్ గణపతి ఉన్నాయి. అటు సైడ్ అటు పక్కకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా మన చిన్న గణపతులు అయితే ఉన్నాయి. అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఇక్కడ జనగం కావచ్చు, హన్మకొండ కావచ్చు, మన చుట్టుపక్కల ఎవరున్నా సరే విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ పోయి ఆ పైన వైర్లకి ఫ్లైఓవర్లకి ఇబ్బంది పడే వాళ్ళు మీరు ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ ఉన్న పెద్ద గణపతులు అయితే మంచిగా మళ్ళీ ముంబై స్టైల్లో ఉన్నాయి. ఇంకా మీకు కావాల్సిన మంచి మంచి డిఫరెంట్ స్టైల్ కూడా చేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా అయితే విజిట్ అయ్యి. మీకు కావాలంటే ఎగ్జాక్ట్ లొకేషన్ మ్యాప్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా. అట్లా ఇప్పుడు మనం గణపతి అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపయ్య, కానీ బాగా డిజైనింగ్ అయితే ఇచ్చారు. మన బ్యాక్డ్రాప్ ఆర్చి కూడా మీరైతే చూసుకున్నట్టయితే మనకు
శివుడు మొత్తం శివుడు హెడ్ తోటి తెచ్చారు మనకి ఇట్లా చుట్టూరుగానైతే చూసుకున్నట్టయితే. అట్లనే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి నామము గణపతి పైన అయితే హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. గణపతి అయితే ఒక నామం ఉంది చూడడానికి అయితే. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు సరస్వతిదేవి స్టైలు తామర పుష్పం మీద కూర్చున్న గణపతి వీణ వాయిస్తున్నట్టు. ఈ గణపతి కూడా మనకు దాదాపు అయితే వచ్చేసి ఒక 5-6 ఫీట్స్ అయితే ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే మనకు వచ్చేసి మనకి కలశ్యాలు చూసుకున్నారు కదా, హైలైట్ ఉంది గణపతి అయితే. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. మన ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి రీల్స్ వస్తాయి, అట్లనే ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది. ఇక్కడ దాకానైతే మనం చూసినవన్నీ సేమ్ ఉన్నాయి, సేమ్ గణపతులు. ఒకసారి అటు సైడ్ లోపలికి కూడా వెళ్ళిపోదాం మెల్లగా. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు గణపతి కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు మంచి శేషనాగ్ మీద కూర్చున్న గణపతి. మీరు పైననైతే చూసుకున్నట్టయితే మనకు విష్ణుదేవుడు, లక్ష్మీదేవత. ఈ సైడ్ అయితే వచ్చేసి మనకు వాహనంలో కూడా వచ్చినాయి దేవుళ్ళై. ఈ సైడ్ అయితే మనం చూసుకోవచ్చు గరుడ మహారాజు. ఈ సైడ్ వచ్చేసి అయితే మనకు గజానందుడు చూసుకున్నారు కదా. ఈ గణపతి కూడా మనకైతే ఇంకా 6 ఫీట్స్ పైనే ఉంటుంది. వర్క్ అయితే స్టార్ట్ అయింది అన్నట్టు వీటికైతే కలరింగ్ వర్క్. పార్ట్ 2లో అయితే కంపల్సరీ కలరింగ్ అయినాక కూడా మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తా. అండ్ ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు 5 తలల గణపతి. మన కిరీటం మీద వచ్చేసి వెంకటేశ్వర స్వామి చూసుకున్నారు కదా, హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి అయితే. కలరింగ్ అయినాకనైతే నాకు తెలిసి ఒక మామూలుగా ఉంటుంది, హైలైట్ ఉంటుంది. నాకు తెలిసి అయితే మీరు బయటకు పోవాల్సిన అవసరం కూడా లేదు. మంచిగా చుట్టుపక్కల వారు పక్క గ్రామాలు కానీ ప్రాంతాలు కానీ ఒక్కసారి అయితే ఖచ్చితంగా విజిట్ అయ్యారు ఇక్కడనైతే. అండ్ ఒకసారి అటు సైడ్ కూడా వెళ్దాం. ఇవన్నీ సేమ్ గణపతులు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఇప్పటిదాకానైతే మీరు పిఓపి అట్లనే ముంబై స్టైల్ గణపతులు అయితే చూసారు కదా. ఇప్పుడైతే మీకు మట్టి గణపతులు అయితే చూపిస్తా చెలుపాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. ఇగో ఇదే మనకు 100 ఫీట్ రోడ్డు, కాశీబుగ్గ రోడ్. ఇదైతే మనకు వచ్చేసి కాశీబుగ్గ 100 ఫీట్ రోడ్ అయితే అంటారు. ఇప్పుడు మన పిఓపి గణపతుల పక్కకే మనకైతే మట్టి గణపతుల షెడ్ అవుతుంది. అండ్ వీళ్ళ దాంట్లోనైతే వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ అయితే మంచి ప్రైజెస్ అయితే వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే విషయం ఇక్కడ ఇప్పుడు మన కోర్కులలో అయినట్టే మనకు వెంకటవాళ్ళలో జరిగినట్టు ఇక్కడ కూడా గణపతుల కాంపిటీషన్ అయితే జరుగుతుంది అన్నమాట. మనకు లాస్ట్ ఇయర్ అయితే కాంపిటీషన్లో వీళ్ళ మట్టి గణపతులు అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే మంచి ప్రైజెస్ మంచి గణపతులు అయితే చూపించారు వీళ్ళు. అట్లనే ఒక్కసారి అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే కళాకారుడు అయితే మన గణపతికి సంబంధించిన జ్యువెలరీ వర్క్ అయితే ఎలా చేస్తున్నారో ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. కరో అండ్ ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దేవి తలలు అయితే వేస్తున్నాడు. అట్లనే ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకున్నట్టయితే ఇది మనకు మట్టి గణపతి, కానీ నిజంగా పిఓపి గణపతి లెక్క ఉంది. అంత హైలైట్, అంత మంచి ఫినిషింగ్ ఇచ్చారు. మీరు కాస్ట్యూమ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, మనకు రియల్ కాస్ట్యూమ్ వర్క్. ఇంకొక గణపతి అయితే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు, చేసి పెట్టిర్రు. పైన అయితే మనకు వచ్చేసి శివుడు, పార్వతి, మనకు గణపతి, సింహము, నంది. ఈ గణపతి అయితే వచ్చేసి మనకు ఒక 6 ఫీట్స్ పైనే ఉంటుంది. ప్యూర్ మట్టి ఉన్నట్టుంది, మన కలకత్తా మట్టి అనుకుంటా ప్యూర్. ఇదైతే వచ్చేసి అన్నీ అవే ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు ఇంకో గణపతి అయితే చూసుకోవచ్చు. మనకు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఈ గణపతికి అయితే వచ్చేసి. ఒకసారి మీరు దూరం నుంచి కూడా చూసుకోవచ్చు, చూసిరు కదా. అట్లనే ఒకసారి అయితే అటు సైడ్ కూడా వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకో గణపతి అయితే చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ అయితే హైలైట్ ఉంది. మనకు నీళ్ళల్లో పడవ మీద బయలుదేరుతున్న గణపతి. మన మూషికరాజు అయితే మంచిగా పడవని తోస్తుండు. గణపతి అయితే మంచి ఆరామ్సే కూర్చున్నాడు గణేష్ మహారాజ్ అయితే. ఇది ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు. ఫినిషింగ్ వర్క్ అయినా కానీ హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది గణపతి అయితే వచ్చేసి. ఇది మనకైతే ఫీట్స్లోనైతే వచ్చేసి చెప్పుకుంటేనైతే మనకు 6 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇట్లా అయితే మనకు వచ్చేసి ఒక 5 ఫీట్స్ ఉంటుంది. ఈ పడవనైతే మనకు ఇక స్టాండ్ చిన్ననే ఉంటుంది. చూసుకున్నారు కదా. ఈ గణపతి అయితే వచ్చేసి గణపతి ఎట్లుందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లే అడ్రస్ అయితే వచ్చేసి మనకు 100 ఫీట్ కాశీబుగ్గ రోడ్ ఇదైతే. ఓకే, ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీదేవత స్టైల్ ఈ గణపతి అయితే వచ్చేసి మనకు సైడ్లకి అయితే చూసుకోవచ్చు. మంచిగా చేపలు, అట్లనే ఇక్కడ కింద కూడా మంచిగా చేపలతో డిజైన్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు. అండ్ ఒకసారి అయితే ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. ओके हो गया वो दिखाया उसको ये होने के बाद
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే మనకు గణపతికి సంబంధించిన వర్క్ అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు. మన కట్టెలతో అయితే ఎంత మంచిగా వేసుకుంటుండో ఫినిషింగ్ కోసం మన గణపతికి ఇక్కడ సపోర్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేయడానికి అయితే ఫినిషింగ్ ఇది. అండ్ ఇక్కడ ఒకసారి మనం లోపలికి కూడా వెళ్దాం. అన్ని వర్కింగ్ అయితే జరుగుతున్నాయి గణపతులు అయితే. అండ్ ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే చూసుకోవచ్చు. మనకు యూనిక్ మోడల్ వచ్చేసి మనకు బాహుబలి గణపతి. మనకు బాహుబలిలో ప్రభాస్ గారు అయితే ఇట్లా ఎనుగుతో అయితే బాణం కొడతారు కదా, అదే స్టైల్లో గణపతి అయితే మేకింగ్ అయితే అవుతుంది ఇక్కడ. అండ్ ఇటు పక్కకి అయితే ఇంకా మీరు చూసుకోవచ్చు వీణ వాయిస్తున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ అయితే మనకు వచ్చేసి శంఖాలు. హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి అయితే. కంపల్సరీ నేను పార్ట్ 2 కూడా తీస్తా మన కలరింగ్ అయినాక అయితే కంపల్సరీ అయితే. అండ్ ఇక్కడ మీరు ఇంకొక గణపతి చూసుకోవచ్చు. మనకు పీట మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మన సైడ్కి అయితే వచ్చేసి నంది, మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే శివుడు తోటి మన జుట్టుతో అయితే మంచి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇచ్చేసిరు వీలైతే. అండ్ ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే చూసుకోవచ్చు. మనకు కృష్ణుడి స్టైలు గణపతి వచ్చేసి మంచిగా నెమలి మీద కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా మనకు నెమలిలు అట్లనే మంచిగా ఒక డిఫరెంట్ ఆర్చ్ అయితే ఇచ్చారు వీలైతే వచ్చేసి. చూసిరు కదా, ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు, వర్క్ అయితే జరుగుతుంది. కంపల్సరీ మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. పార్ట్ 2 అయితే కంపల్సరీ వస్తుంది కలరింగ్ అయినాకనైతే. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. థ్యాంక్ యూ. పీకే లాక్స్ తెలుగు 20 గణపతి బప్ప మోరియా.